హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. పిల్లలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఎంతో ఇష్టంగా తినే ఎగ్ ఫ్రై రైస్ అదే స్టైల్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పొడుగ్గా కట్ చేసుకున్న క్యాబేజీ, కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న టమాటా, గుండ్రంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి. ముందుగా రైస్ పెట్టుకోవడానికి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. వీటిని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు అన్నం ఉడికినట్లే అన్నాన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత అన్నాన్ని వేరే బౌల్లోకి తీసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత 3 గుడ్లను కొట్టి వేసుకోవాలి. కొట్టిన వెంటనే గుడ్లను కలపకుండా కాసేపు ఆగి గరిటెతో కలుపుకుంటూ నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం వేగినట్లే కొద్దిగా మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో కొద్దిగా నూనె పోసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత గుండ్రంగా కట్ చేసుకున్న మిర్చిని వేసి వేయించుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న క్యాబేజీని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాను వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం వేగిన తర్వాత మనం చల్లారబెట్టుకున్న అన్నాన్ని వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, సరిపడేంత కారం, సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వేయించి పక్కకు పెట్టుకున్న ఎగ్గు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్ ఫ్రై రైస్ రెడీ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఎగ్ ఫ్రై రైస్ రెడీ అండి. ఇంతేనండి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.